పెళ్లికి తెల్లవారుజామున బయలుదేరింది ఊరేగింపు. ఎక్కడి నుంచి? కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు. గవాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అబ్బా వెలిగిపోతున్నాడు, ఆయనేనా మా అల్లుడంది. కాదమ్మా, సూర్యుడు దిక్పాలకుల్లో ఆ వెనకొస్తున్నాడు. ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు దున్నపోతు మీద, ఆయన ఎవరా? మీ అల్లుడు కాదు, బెంగపెట్టుకోడు, యమధర్మరాజు గారు. ఆ వెనకాతలబ్బా చల్లగా ఎంత బాగున్నాడో, ఎవరు? చంద్రుడు, మీ అల్లుడు కాదు. ఈయనెవరోనయో చాలా అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, కాంతులీనుతున్నాడు. బ్రహ్మగారు, మీ అల్లుడి దగ్గర పురోహితుడమ్మా, పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన మీ అల్లుడు కాదు. ఓ అలాగా, ఇతనెవరో నీలమేఘశ్యాముడు, చాలా అందంగా ఉన్నాడు. శాంతాకారం భుజగచైనం పద్మనాభం సురీశం. అమ్మా, ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుత మీ అల్లుడు కాదు. ఆయన వెళ్ళిపోయాడు. ప్రదోష వేళ అయిపోయింది. రాడు వెడుతూనే ఉంది ఊరేగింపు. వస్తున్నారు మగపెళ్లి వారు. అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు. చుట్టూ భూత ప్రేత పిశాచాలున్నాయి, ప్రమదగణాలున్నాయి. మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు. అడగలేదు మేనకాదేవి ఆయన అల్లుడు అని. నారదుడే చెప్పాడు, ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఈవిడ గబగబా మెట్లు దిగి తిన్నగా పార్వతీ దగ్గరికి వెళ్ళింది. నిన్ను చంపి నేను చచ్చిపోతా, వాడా దొరికాడు నీకు అంతా తపస్సోట అడలుడేమిటే. అమ్మగారు వచ్చారు, విష్ణు వచ్చారు. ఎంత నచ్చ చెప్తే మాత్రం ఆవిడ వింటుంది. ఆవిడ వినలేదు. ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్లి తానే పాటు చేసుకుని తలవంపులు తెచ్చుకుని అవమానాలు పడి పెళ్లి చేసుకుని లోకాలకి తపోభూములు నిలిపినటువంటి ఉదాహరుడు పరమశివుడు ఒక్కడే.